యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున సుషుప్త మౌనాన్ని గురించి ఏం చెప్తారో విందాం. రాములు వారు అడుగుతున్నాడు. నిన్న రాముల వారికి యోగిని యోగంలో శరీరాలు ధరించి అన్ని లోకాల్లో కూడా రకరకాల శరీరాలను ఒకే సమయంలో ధరించి వాళ్ళు అక్కడ తిరిగి వాటిని అనుభవిస్తూ ఉంటారు నాయన. అంటే సంకల్పం వలన అలాంటి సంకల్పాలు అంటే ఒకసారి సిద్ధత్వం పొందిన తర్వాత సంకల్పాలు వదిలేసాయి, సుషుప్త మౌనాన్ని ఆశ్రయించు, పరమపదం నుంచి తొలగకుండా ఉండు అని చెప్పాడని చెప్పుకున్నాం కదా నిన్న. దానిలోని సుషుప్త మౌనం అంటే ఏమిటి అని అడిగాడు అనమాట రాముల వారు. అది ఏమిటో ఇప్పుడు చెబుతున్నారు వశిష్ఠుల వారు, విందాం. ఓ రామచంద్ర, మునిశ్రేష్ఠుడు మునులని కాష్ట తపస్వి, జీవన్ముక్తుడు అని రెండు విధాలుగా చెప్తారు. మునిశ్రేష్ఠుల్లో రెండు రకాలు ఉన్నారన్నమాట. కాష్ట తపస్వి, జీవన్ముక్తుడు అంటారు వాళ్ళని, రెండు రకాల వాళ్ళని. బ్రహ్మాన్ని భావించకుండా శుష్క క్రియులైన కృచ్ఛర చాంద్రాయణాదుల్ని ఆచరిస్తూ పట్టుదలతో ఇంద్రియాలను బంధించే ముని కాష్టతపస్వి అంటాడు. కాష్టం అంటే శరీరం కదా, అంటే శరీరాన్ని శుష్కింపజేసి శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం అనమాట. అందుకని శరీరాన్ని అదుపులో పెట్టుకోవటంలో బాగా శ్రద్ధ వహించేవాడు కాష్ట తపస్వి అన్నమాట. ఈయన కృచ్ఛర చాంద్రాయణాదులను ఆచరిస్తూ ఉంటాడు. అంటే చాంద్రాయణ వ్రతం అని మనం ఇదివరకు సరి చెప్పుకున్నాం. ఈ చాంద్రాయణ వ్రతంలో అమావాస్య రోజున పూర్తిగా ఉపవాసం ఉంటారు, అసలు ఏమీ తీసుకోరు. పాడ్యమి రోజున ఒక ముద్ద తింటారు, విధి రోజున 2 ముద్దలు తింటారు, తది రోజున 3, అలా ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పౌర్ణమి రోజున పూర్తిగా భోజనం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక ముద్ద తగ్గించి తింటారు. ఇది పౌర్ణమి వెళ్ళిన తర్వాత మరో రోజున పాడ్యమి రోజున అలా ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ 15 ముద్దలు, 14 ముద్దలు, 13 ముద్దలు అలా తగ్గించుకుంటూ వచ్చి చివరికి అమావాస్య నాడు మళ్ళీ పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఇది చాంద్రాయణ వ్రతము అంటారన్నమాట దీన్ని. అంటే చంద్రుని కళలను అనుసరించి వీళ్ళ భోజనం ఉంటుందన్నమాట, వీళ్ళ ఆహార స్వీకరణ. అలాంటి అంటే శరీరాన్ని నియంత్రించడం అనమాట, అంటే కాష్టాన్ని నియంత్రించం. ఈడు బ్రహ్మాన్ని భావించకుండా శుష్క క్రియలైనడు. శుష్క క్రియలు అంటే ఇవి చేసినంత మాత్రాన మనకి బ్రహ్మపదాన్ని పొందగలం అంటే పొందలేం. కాకపోతే ఇది ఒక భాగం అంతవరకే. కాబట్టి అందుకే శుష్క క్రియలు అన్నాడు ఇక్కడ. పనికిరా అంతగా ఉపయోగించని క్రియలు ఇవి. శరీరాన్ని ఊరికినే అంత ఇబ్బంది పెట్టడం వలన ఏదో వస్తుంది. అది శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి, కానీ అవే పరమార్థంగా అవే ముఖ్యంగా భావించకూడదు. వీళ్ళు దాన్నే ముఖ్యంగా భావిస్తారనమాట. అందుకనే బ్రహ్మాన్ని భావించకుండా శుష్క క్రియలైన కృచ్ఛ చాంద్రాయణాదులను ఆచరిస్తూ పట్టుదలతో ఇంద్రియాలను బంధిస్తాడు కాబట్టి, పట్టుదలతో ఇంద్రియాలని నియంత్రిస్తాడు కాబట్టి, ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలని, బాహ్యేంద్రియాలని శరీరానికి సంబంధించి కాష్ట తపస్వి అనబడతాడు ఈయన. రెండు మునిశ్రేష్ఠుల్లో ఈయన ఒక రకం అన్నమాట. ఆ తర్వాత బ్రహ్మాన్ని తెలుసుకొని ఆత్మని ఆత్మలోనే భావిస్తూ ఇతర తాపసుల వలె క్రియలని చేస్తున్నా నిరతశయ ఆనందాన్ని పొందటం వల్ల లోపల తృప్తి ఉంటూ ఉండే ముని జీవన్ముక్తుడు అనబడతాడు. ఎంత తేడా ఉందో చూడండి. కాష్ట తపస్వికి జీవన్ముక్తుడికి ఇద్దరు మునిశ్రేష్ఠులే, ఇద్దరిలో ఆచరణలో ఇంత తేడా ఉందన్నమాట. ఈయన బ్రహ్మాన్ని తెలుసుకోడు, దాన్ని భావించడు, అసలు బ్రహ్మాన్ని భావించడు. శరీరాన్ని నియంత్రించడంలోనే తన బుద్ధినంతా మనసునంతా కేంద్రీకరిస్తాడు. ఇప్పుడు ఈ జీవన్ముక్తుడు ఏం చేస్తాడు? బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు, ఆత్మని ఆత్మలోనే భావిస్తాడు, అంటే అంతర్ముఖుడు అవుతాడు అన్నమాట. ఇతర తాపసుల వల్ల క్రియల్ని చేస్తున్నా, తాపసులు కూడా క్రియలు చేస్తూ ఉంటారు కదా. మునులు ఆశ్రమాల్లో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు, భార్యలేమో వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు కూడా తాపసుల వల్లనే క్రియలు చేస్తూ ఉంటారు, పనులు చేస్తుంటారు. ఎప్పుడు ఆనందాన్ని పొందుతారు. ఇది గర్వము లేని ఆనందాన్ని, నిరతిశయ ఆనందాన్ని పొందటం వల్ల లోపలే తృప్తితో ఉంటారు. బయటికి మనకు తెలియదు వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారు. అలాంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. కాష్టతపస్సేమో శరీరాన్ని నియంత్రిస్తాడు బ్రహ్మాన్ని భావించకుండా, అలాగే జీవన్ముక్తుడేమో బ్రహ్మంలోనే రమిస్తూ క్రియలను చేస్తూ ఆనందంగా ఉంటాడు. ఇది తేడా వాళ్ళిద్దరికి.
బ్రహ్మాన్ని భావిస్తాడు ఈయన. ఆయన బ్రహ్మాన్ని భావించకుండా శరీరాన్ని నియంత్రిస్తూ తపస్సు చేస్తాడు. ఇది తేడా. కాష్ట తపస్వి, అలాగే జీవన్ముక్తుడు. మరి మౌనం గురించి బాగా తెలిసిన వారు కాష్ట మౌనాన్ని మళ్ళీ 4 రకాలుగా చెబుతారు. కాష్ట మౌనాన్ని 4 రకాలట. ఇందాక కాష్ట తపస్వి అని చెప్పుకున్నాం కదా. మరి ఈయన అసలు అడిగింది సుషుప్త మౌనాన్ని గురించి కదా. అందుకని ముందు మునిశ్రేష్ఠుల్లో ఉన్నటువంటి కాష్ట తపస్విని అలాగే జీవన్ముక్తుడిని చెప్పి తర్వాత మౌనాన్ని పాటించే వాళ్ళలో కాష్టమౌనాన్ని పాటించేవాళ్ళు కాష్ట తపస్విలో కానీ కాష్టమౌనాన్ని పాటించే వాళ్ళు 4 రకాలు ఉన్నారు అని చెప్పారు. అవి ఎవరంటే అవి ఏమిటంటే వాక్ మౌనము, వాక్కుని నియంత్రించడం. వాగేంద్రియం కూడా మరి కర్మేంద్రియం అంటే శరీరానికి సంబంధించిందే కదా. అందుకే వాక్కు నియమం అంటే మాట్లాడకుండా ఉండటం. లోపల ఎన్నో ఆలోచించవచ్చు, అది వేరే సంగతి. కానీ ఒకరోజు మౌన వ్రతం చేస్తారు, ఒక ఆదివారమో లేకపోతే ఒక అమావాస్యో లేకపోతే ఒక పౌర్ణం ఏదో ఒకటి పెట్టుకుంటారు, మౌన వ్రతాన్ని పాటిస్తారు. ఆ రోజున ఏదైనా చెప్పాలనుకుంటే కాగితం మీద రాసి చెప్తారు, లేదా సైకిల్తో చెప్తారు. అది కాష్టమౌనం. వాక్ మౌనం కాష్టమౌనంలో ఇది ఒక భాగం. అంటే శరీరానికి సంబంధించిన కర్మేంద్రియంలో ఒక భాగం అన్నమాట. వాగేంద్రియాన్ని వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు ఇవి కర్మేంద్రియాలని చెప్పుకుంటాం కదా. అందులో ఈ వాకేంద్రియాన్ని నియంత్రిస్తారన్నమాట. మాట్లాడుకున్నాం. ఇక అక్షమౌనం అంటే ఇంద్రియాలను బంధించి ఉంచటం, మిగతా ఇంద్రియాలను. ఇక కాష్టమౌనం అంటే పనులని విడవటం. కాష్టమౌనం అంటే అసలు పనులు చేయకుండా ఉండటం, అంటే కర్మేంద్రియాలను పూర్తిగా నిగ్రహించటం. అది పనులని పూర్తిగా ఆపేయటం, శరీరంతో చేసే పనులను ఆపేయటం, భౌతికంగా చేసే పనులు. ఇక సుషుప్త మౌనం, దీన్నే మనోమౌనము అంటారు. కాబట్టి వాక్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనము, సుషుప్త మౌనము. ఈ సుషుప్త మౌనాన్ని మనోమౌనం అన్నారు. ఇలా 4 రకాలుగా ఈ మౌనాన్ని గురించి చెప్పారు. వాక్మౌనం అంటే మాటలను ఆపటం, మాట్లాడకుండా ఉండటం. అక్షమౌనం అంటే ఇంద్రియాలను బంధించడం. కాష్టమౌనం అంటే పనులను ఆపేయటం. సుషుప్త మౌనం అంటే మనోమౌనం, మనస్సులో కూడా ఏ సంకల్పాలు లేకుండా ఉంచటం. ఇక అది మూర్ఛ సుషుప్తి సమయాల్లో ఉంటుంది. ఇది సుషుప్త మౌనం, దీన్నే మనోమౌనం అంటారు. మరి మూర్ఛ సమయంలోనూ సుషుప్తి అవస్థలోనూ మనసు కూడా పనిచేయదు కదా, అందుకని మనోమౌనం అని కూడా అంటారు దాన్ని. దాన్ని కూడా కాష్టమౌనంలో భాగంగా చెబుతారన్నమాట. కనుక దాన్ని వేరుగా లెక్క పెట్టడం, ఇక వేరుగా లెక్క పెట్టడం అన్నమాట. దాన్ని సుషుప్త మౌనం అనే దాన్ని జీవన్ముక్తులు ఆత్మతత్వాన్ని అనుభవించేటప్పుడు అవలంబించి ఉంటారు. అయితే మౌనం పాటించే వాళ్ళలో ఇక్కడ కాష్టమౌనంలోనే 4 రకాలు చెబుతూ ఈ కాష్టమౌనంలోని ఆఖరి మౌనం ఏదైతే ఉందో అది మనోమౌనం. అదే దాన్ని సుషుప్త మౌనం అన్నారు కదా, దాన్ని జీవన్ముక్తులు కూడా పాటిస్తారు. అంటే జీవన్ముక్తులు మనసులో వాళ్ళకి ఏ కోరికలు ఉండవు కదా, అందుకే ఆత్మతత్వాన్ని అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఆత్మతత్వాన్ని అనుభవిస్తుంటారు కాబట్టి అది సుషుప్త మౌనం కిందే లెక్కొస్తుంది. అంటే సంకల్పాలు ఉండవు సుషుప్తి అవస్థలు. అలాగే వీళ్ళు పనులు చేస్తున్న ఈ జీవన్ముక్తులు ఆత్మతత్వంలోనే ఉంటూ పనులు చేస్తారు కాబట్టి సంకల్పరహిత స్థితిలోనే పనులు చేస్తుంటారు కాబట్టి దీన్ని కూడా సుషుప్త మౌనం ఇద్దరికీ సంబంధించింది అని చెబుతున్నారన్నమాట. ఈ విధంగా వాక్, అక్ష, కాష్ట మౌనాలు మౌనాలే అయినా అవి అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిశ్చయాలు అవుతాయి. అందుచేత అవి కూడా జీవునికి బంధాన్నే కలిగిస్తాయి. అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిశ్చయం అంటే మరి వాక్మౌనం, నేను మాట్లాడకూడదు అనుకున్నాను అంటే కర్మేంద్రియాన్ని ముఖ్యంగా భావించడం వల్ల కానీ ఆ కర్మేంద్రియాన్ని ఆపాలి అనుకున్నాను. వాగేంద్రియం అనే కర్మేంద్రియాన్ని నేను నియంత్రించదలుచుకున్నాను అని కదా అక్కడ అర్థం. అంటే చిత్తంలో వాగేంద్రియం పట్ల ఒక అభిప్రాయం ఉంది అన్నమాట. అంటే ఈ వాగేంద్రియం నాది, దీనిని నేను నియంత్రించాలి అనేది. అసలు ఈ శరీరమే నేను కాదు అనుకున్నప్పుడు వాగేంద్రియం నాదని అనుకోవటం మరి అశుద్ధ చిత్తమైన సంకల్పమే అవుతుంది. అశుద్ధమైన సంకల్పం కాదనమాట. చిత్తం ఇంకా అశుద్ధంతోనే ఉందన్నమాట. అంటే చిత్తంలో సంకల్పం ఉందన్నమాట. అంటే ఈ వాగేంద్రియాన్ని నేను నియంత్రించాలి అనే భావన ఉంది. అసలు వాగేంద్రియమే నేను కాదు అనే భావన కాదు కదా అక్కడ.
వాగేంద్రియం నేను కాబట్టి దాన్ని నియంత్రించాలి అనుకోవటం. అందుకని అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిత్యం అంటే ఆ అశుద్ధ చిత్తాన్ని దృఢంగా నిశ్చయం చేయడం, దాన్ని ఆపటం అన్నమాట. ఇది ఏమవుతుందంటే జీవుడికి బంధాన్ని కలిగిస్తాయి. చూడండి ఎంత లోతుగా చెప్తున్నారు, ఎలా ఆలోచన ఉండాలో. పూర్తిగా ఆత్మతత్వం కలిగి ఉంటే జీవన్ముక్తుని యొక్క లక్షణాల్లో. కాబట్టి అందుకే ఏం చేస్తారు, ఉపాసాలు గట్టిగా ఉండక్కర్లేదు. ఆత్మయందు ఎప్పుడు నీ మనస్సుని నిలుపు, అదే ముఖ్యము అని కదా చెప్పేది. కాబట్టి బాహ్యక్రియలన్నీ కూడా ఈ ఆత్మని మనస్సుని ఆత్మయందు నిలపటం కోసం అవి సహకరించాలి, కానీ అవే ముఖ్యంగా భావించి పట్టుదలతో వాటిని చేయటం కాదు అని ఇక్కడ మనకు సారాంశం తెలుపుతున్నారన్నమాట. ఇవి కూడా వాక్ అక్ష కాష్ట మౌనాలు, మౌనాలే అయినా అవి అశుద్ధ చిత్తం యొక్క దృఢనిత్యాలు కాబట్టి జీవునికి బంధాన్నే కలిగిస్తున్నాయి. కాష్ట తపస్వి వీటిని పూనతాడు. అట్టి వాని చిత్తం సమాధి నుంచి లేచినప్పుడు చంచలత్వాన్ని మళ్ళీ పొందుతుంది. ఉపాసం అయిపోయిన తర్వాత మళ్ళీ చంచలత్వం పొందుతుంది అన్నమాట మనసు. కాబట్టి తత్వజ్ఞుడై సుషుప్త మౌనాన్ని ఆశ్రయించిన వాని చిత్తం నశించినందువల్ల చంచలత్వాన్ని పొందదు. తత్వజ్ఞాని ఎట్లా ఉంటాడు, సుషుప్త మౌనాన్ని ఆశ్రయిస్తాడు. సుషుప్త మౌనం అంటే ఎందాక చెప్పుకున్నాం కదా, సుషుప్తి అవస్థలో మనసంతా నశించిపోతుంది, మనసే ఉండదు కదా అప్పుడు, అంటే ఏ సంకల్పం ఉండదు. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తి అవస్థలోని మౌనం మనస్సు ఎలా స్థితిలో ఉందో జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు ఆ అవస్థలో ఉండాలి, ఆ స్థితిలో. అదే సుషుప్త మౌనం, జాగ్రత్త అవస్థలో ఉన్న మనస్సు అన్నమాట. అంటే సంకల్పరహితమైన మనస్సు. అప్పుడు సంకల్పాలు ఏముండవు కదా, అందుకని చంచలత్వాన్ని పొందదనమాట జీవన్ముక్తుడి యొక్క మనస్సు. శ్రవణభూషణమైన సుషుప్త మౌనాన్ని గురించి చెప్తున్నాను విను అంటున్నాడు మళ్ళీ. ఆత్మతత్వ దర్శనం కలిగితే అది సహజంగానే సిద్ధిస్తుంది. అంటే సుషుప్త మౌనం ఎప్పుడు కలుగుతుందంటే ఆత్మతత్వ దర్శనం అంటే ఆత్మానుభూతి కలిగినప్పుడు ఈ సుషుప్త మౌనం కలిగినట్టే. అది అంటే సంకల్పరహితమైన మనస్సు ఉంటుందన్నమాట జాగ్రత్త అవస్థలో కూడా, అది సహజంగానే వస్తుంది అన్నాడు. వెనుక చెప్పబడిన మౌనాలాగా అంటే కాష్ట మౌనము, వాక్ మౌనము, అలాగే ఇంకోటి అక్షమౌనం, వీటి వల్లే దీన్ని సాధించడానికి కష్టపడక్కర్లేదు. ఏది సుషుప్త మౌనాన్ని సాధించడం కష్టమేమీ కాదని చెప్తున్నాడు. ప్రాణ నిరోధంతో కానీ ప్రాణాయామంతో కానీ పని లేదు. ఆ స్థితిలో నానాత్వ కల్పన ఉండకపోదు. అంటే ఈ విచిత్ర కల్పనలన్నీ ఉన్నప్పటికీ సుషుప్త మౌని వాటన్నిటినీ భ్రమ అని గ్రహిస్తూ ఉంటాడు. ఎన్నో కల్పనలు వస్తే ఇవన్నీ కూడా భ్రమే, ఇదంతా మనస్సు యొక్క నాటకమే కానీ నాది కాదు అని దానికి విరుద్ధంగా ఉంటూ ఆయన కర్మరహితుడై పనులు చేస్తూ ఉంటాడనమాట. ఈ విచిత్ర కల్పనలన్నీ ఉన్నప్పటికీ సుషుప్త మౌని వాటన్నిటినీ భ్రమని గ్రహిస్తూ ఉంటాడు. ఇది భ్రమలో పడేస్తుంది. మనం ఎండమామని చూసి ఏమనుకుంటాం, ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇది ఎండమావేను అని మనకు అర్థమవుతుంది. ఎడారిలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ భ్రమ కలుగుతుంది, కానీ అది ఏమంటే తొలగిపోతుంది, అది భ్రమ అని తెలుస్తుంది. కాబట్టి వాని చిత్తంగా ఉండదు. అంటే చిత్త నాశనమై ఉంటుందన్నమాట అక్కడ జీవన్ముక్తుడికి. లేకపోతే మా మనోమానం కలిగి వానికి అది చిత్తత్వాన్ని కోల్పోతుంది. అతని మనస్సు సంపూర్ణంగా లోపించి ఉంటుంది. అయితే మనస్సు ఉండదు అనమాట. మనస్సు అంటేనే సంకల్ప వికల్పాల ప్రవాహం అని కదా. ఆ సంకల్ప వికల్పాల ప్రవాహం లేనప్పుడు మనస్సే లేనట్టు కదా. కాబట్టి అతని మనసు సంపూర్ణంగా లోపించి ఉంటుంది. అంటే లోపించి ఉంటుంది అంటే అసలు ఉండదు అని, అంటే సంకల్పాలు ఏమీ ఉండదని. ఆ స్థితిలో సత్తు కానీ అసత్తు కానీ మరొకటి కానీ ఏది ఉండదు. ఇక సత్తు లేదు అసత్తు లేదు, ఆత్మతత్వం అంతే ఒకటేది. ఆత్మసత్తా అసత్తా అంటే మళ్ళీ అక్కడ రెండు రకాలుగా భావన ఉన్నట్టు. ఆత్మే అంతే. ఆత్మకి సత్యత్వము అసత్తత్వం అనేది ఏముండదు, అది ఎప్పుడూ ఒకటే స్థితి దాన్ని. కాబట్టి అసత్తు కానీ ఒకటి, ఇంకోటి అసత్తు కానీ సత్తు కానీ ఒకటి ఉండదు. ఇక ఏది
ఆత్మతత్వం గురించి ఏ విధమైన సందేహాలు లేని స్థితియే సుషుప్త మౌనము. అది ఆత్మతత్వం ఎప్పుడైతే వచ్చిందో, తనని తాను ఎప్పుడైతే చూసుకోగలడో, అంతర్ముఖుడై తన స్వరూపాన్ని తాను చూసుకోగలిగిన వాడికి ఇంకా ఆ స్వరూపం ఎలా ఉంది అలా ఉంది అని కాదు, దేనికి అక్కడ పోలికే లేదు. అది అదే అంతే, దాన్ని పోల్చడానికి ఇంకేది లేదు అక్కడ. కాబట్టి ఆత్మతత్వం గురించి ఏ విధమైన సందేహాలు ఉండవు. అక్కడ సందేహం ఉందంటే అది వేరుగా ఇంకోటి ఏదో ఉన్నట్టేగా. కాబట్టి ఆ సందేహం ఏం లేదు. అలాంటి స్థితే సుషుప్త మౌనం అనమాట. అంటే మనస్సు పూర్తిగా చనిపోవటమే జాగ్రత్త అవస్థలో కూడా. పరతత్వాన్ని గ్రహించి చిత్తం సమత్వాన్ని శాంతభావాన్ని పొందటమే సుషుప్త మౌనం. పరతత్వాన్ని గ్రహించాలి. అది గ్రహించిన తర్వాత చిత్తం ఎలా ఉండాలి? సమతత్వాన్ని గ్రహించాలి. మళ్ళీ అసమతత్వం అంటే ఉదాని పట్ల ఎక్కువ, ఉదాని పట్ల తక్కువ అనే భావం ఉందనుకోండి, అంటే అప్పుడు పరతత్వాన్ని పూర్తిగా గ్రహించినట్టు కాదు. పరతత్వాన్ని పూర్తిగా గ్రహించాడంటే, తన స్వస్వరూపాన్ని గ్రహించాడంటే ఇంకా సమత్వ భావంతోనే ఉంటాడు. ఎప్పుడు ఒకటే, ఇక వేరే అంటూ ఏమీ ఉండదు అక్కడ. అంటే వేరే ఏమీ లేనప్పుడు శాంతంగానే ఉంటాడు. వేరే ఇంకోటి ఉంటే అది కావాలనో, అది పొందలేదనో, అది పొందితే ఆనందం, అది పొందకపోతే మళ్ళీ అశాంతి ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ అట్లా లేకుండా సమతత్వంతో, సమత్వభావంతో, శాంతభావంతో ఉంటాడు. కాబట్టి అదే సుషుప్త మౌనము అని సుషుప్త మౌనాన్ని గురించి ఇంత వివరంగా చెప్పాడు. ఆ మౌనాల్లో కూడా కాష్టమౌనము, అలాగే సరే మోక్షమౌనము, సుప్త, తర్వాత వాక్మౌనం, ఇవన్నీ చెబుతూ సుషుప్త మౌనాన్ని గురించి ఏమని చెప్పాడు? పరతత్వాన్ని గ్రహించి చిత్తం సమత్వాన్ని శాంతభావాన్ని పొందటమే సుషుప్త మౌనము అని చెప్పారన్నమాట చివరికి. అలాంటి మౌనాన్ని గురించి ఇవాళ వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పగా మనందరం విన్నాము. మనం కూడా ఆ సుషుప్త మౌన స్థితికి మనం చేరుకోవాలి అన్నమాట. అంటే జాగ్రత్త అవస్థలోనే ఏ భావము, ఇతర భావాలు లేకుండా ఆత్మతత్వంతో రమించి సమత్వ భావాన్ని, శాంతాన్ని పొందగలిగి ఉండాలి. ఆ స్థితి కింద మనం చేరుకోగలగాలని మనం భావిద్దాం. అమ్మ అనుగ్రహాన్ని ద్వారా దాన్ని పొందుదాం. స్వస్తి.